నేను అదే తెలుసుకున్నానండి. దేవుడు నాకు ఇచ్చిన పని ఏదో నేను చేస్తాను అంతే. నా బాధ్యత ఏదో నేను చేస్తాను, నా కర్తవ్యం చేస్తాను. ప్రతిఫలం నేను ఆశించను. ప్రతిఫలాన్ని ఆశించి నేను ఏ పని చేయను. నాకు ఇచ్చిన పని నేను చేశాను. మనుషులు మెచ్చుకొని మెచ్చుకోకపోని, ఘనపరచని అవమానపరచని నా సంబంధం నా బాధ్యత. సేవ చేయడం నా బాధ్యత, వాక్యం చెప్పడం నా కర్తవ్యం, ప్రార్థన చేయడం నా బాధ్యత, ప్రజల కోసం ప్రార్థన చేయడం నా బాధ్యత. నా కర్తవ్యం నేను చేస్తానంతే. నేను చేసిన పనికి అట్లా అయిపోవాలి ఇట్లా అయిపోవాలని ఎక్స్పెక్టేషన్ ఏది పెట్టుకోనండి. నేను నాకు ఇచ్చిన పని చేసుకుని వెళ్తూ ఉంటాను. ప్రైజ్ లార్డ్. ఇది సేవ చేసి అంత జనం రావాలి అవన్నీ నేను ఏ ఎక్స్పెక్టేషన్ ఏమి పెట్టుకోకుండా విశ్వాసంతో మంచి చేస్తాడు దేవుడు, మంచి జరిగిస్తాడని నమ్ముతాను. ఆమె ఒకప్పుడు నేను ఎక్కడో పెంట కుప్ప మీద ఉన్నాను. నన్ను దేవుడు తీసుకొచ్చే రోజు ఒక మంచి స్థానంలో పెట్టాడు. ఒక పెంట కుప్ప మీద పడిన స్థితి, తృణీకరించబడిన స్థితి, అవమానపరిచేవాళ్ళు, ధిక్కరించేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, అలాంటి హీన స్థితిలో బతుకుతున్న నన్ను, పెంట మీద పురుగులాగా పెంట కుప్ప మీద పడిన నన్ను దేవుడు తీసుకొచ్చే రోజు నన్ను ఒక మంచి స్థానంలో 10 మందికి ఆశీర్వాదకరంగా 10 మందికి దేవుని మాటలు చెప్పే స్థానంలో ప్రభు నన్ను పెట్టాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అవి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎక్కడో ఉన్న నన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు.